హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో ముందుగా పొందాలి అంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము ఏదన్నా ఫోటో మంచిగా లేని క్వాలిటీ లేని ఫోటో కానీ లేదా మంచిగా లేని ఫోటో కానీ ఏదన్నా బ్లర్ ఉన్న ఫోటో కానీ మనం ఒక్కొక్కసారి నీట్గా చేసుకోవాలి అంటే రెడ్మీ ఆ టైప్లో కొద్దిగా క్వాలిటీ పెంచుకోవాలి అనుకున్న టైంలో మనకి రెడ్మీ అనే యాప్ అయితే ఉంటుంది. సో దాంట్లో మీకు యాడ్స్ అయితే వస్తాయి అన్నమాట. సో చాలా యాడ్స్ వస్తాయి. మీరు యాప్ ఆన్ చేయగానే ఒక యాడ్ వస్తుంది, తర్వాత 2-3 యాడ్స్ అయితే వస్తుంది. సో ఈ యొక్క యాడ్స్తో మనకైతే చికాకు అయితే పడుతుంది అనమాట. ఈ యొక్క మనం ఏదైనా ఒక ఫోటో కానీ ఏదన్నా రెడ్మీ కొట్టాలంటే, సో ఆ రెడ్మీ కొట్టేటప్పుడు మనకి యాడ్స్ అనేవి లేకుండా ఏ విధంగా మనము రెడ్మీ అనేది యూజ్ చేయాలో యాడ్స్ లేకుండా ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి, వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇట్లా రెడ్మీకి యాడ్స్ ఇబ్బంది పడే వాళ్ళైతే క్లియర్ చేసుకుంటారు ఈ వీడియోతో. యాడ్స్ లేకుండా అయితే రెడ్మీ యాప్ అనేది టోటల్గా యూజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. సో ముందుగా మీ యొక్క మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఆన్ చేయండి. సో సెట్టింగ్స్ అనేది ఆన్ చేసిన తర్వాత ప్రైవేట్ డిఎన్ఎస్ అనేసి టైప్ చేయండి. సో అయితే టైప్ చేస్తాను. సో ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అనేసి టైప్ చేశాక పైన మీకు ప్రైవేట్ డిఎన్ఎస్ అయితే వస్తుంది ఇక్కడ. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఆటో ఉంటుంది, తర్వాత డిఎన్ఎస్ అనేసి ఇట్లా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే కింద స్పెసిఫైడ్ డిఎన్ఎస్ దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు డిఎన్ఎస్ అడ్రస్ అనేసి కింద వస్తుంది. ఇక్కడ చూడవచ్చు డిఎన్ఎస్ అడ్రస్ అనేసి వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ప్లెయిన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ప్లెయిన్గా ఉంటుంది. ఇది నేను ఇక్కడ డిఎన్ఎస్ అడ్రస్ ఇచ్చాను, మీకు ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది. www.explain.com అని ప్లెయిన్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే DNS.ADGUAD అనేసి .com అని సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసేసి అక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇప్పుడు బ్యాక్ వచ్చేసి రెడ్మీ యాప్ అనేది ఓపెన్ చేయండి. సో రెడ్మీ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక ఫోటో అనేది తీసుకోండి. నేనైతే సింపుల్గా ఈ ఫోటో అనేది తీసుకున్నాను. ఫోటో తీసుకున్న తర్వాత ఇన్హాన్స్ అనేసి ఉంది కదా, వాచ్ అండ్ యాడ్ అని ఉంది కదా, ఇక్కడ ఇన్హాన్స్ అనేది దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. దీని మీద క్లిక్ చేయగానే అప్లోడింగ్ ఇమేజ్ అనేసి వస్తుంది. సో మనకి ఇక్కడ మనం బేసిక్ అయితే మనకి యాడ్ రావాలన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇప్పుడు యాడ్ అనేది రాదు. యాడ్ రాకుండా డైరెక్ట్గా మనకి టూల్స్లోకి అనేది తీసుకెళ్ళిపోద్ది అనమాట. ఒకసారి చూడండి. సో ఈ విధంగా లోడ్ అయిన తర్వాత డైరెక్ట్గా టూల్స్ అనేది తీసుకెళ్ళండి. చూసారా, మీరు ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కలర్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ బ్లర్లోకి వెళ్ళి లేదా బ్యాక్గ్రౌండ్ ఇన్యాడ్స్ తర్వాత ఫేస్ రొటేషన్ ఇవన్నీ చూసుకొని చేసుకోవచ్చు. నేనైతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గానే చేస్తున్నాను. మీరు కొద్ది కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ దీని మీద క్లిక్ చేసి పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ దాని మీద క్లిక్ చేయండి. సో సేవ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక 2 యాడ్స్ అనేవి కూడా వస్తుంది అనమాట. ఇది బేసిక్గా మనం ఈ అడ్రస్ అనేది మనం యాడ్ చేయకముందు డిఎన్ఎస్ అనేది బేసిక్ 2 యాడ్స్ అనేది వస్తుంది. సో మనకి ఇప్పుడు యాడ్స్ అనేవి రావట్లేదు, మీరు చూడవచ్చు. సో డైరెక్ట్గా ఫోటో కూడా సేవ్ అయిపోద్ది అనమాట గ్యాలరీలో. సో ఈ విధంగా మనము చేసుకోవచ్చు. సో మీది చాలామంది కూడా ఈ ట్రిక్ తెలియదు. సో వాళ్ళకి షేర్ చేయండి, ఈ ట్రిక్ అనేది నేర్చుకుంటారనమాట. సో మనకి ఇక్కడ లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. కొంతసేపు అయితే ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు అయితే లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఇచ్చే ఫోటో అంటే మీరు ఇచ్చే క్వాలిటీ బట్టి అక్కడ రొటేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనం డైరెక్ట్గా పైన డన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము రెడ్మీ అనేది చేసుకోవచ్చు అనమాట యాడ్స్ లేకుండా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ యొక్క వీడియో అనేది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.